వెల్కమ్ టు ఫైనల్ వీడియో. ఈ ఛానల్ పెట్టి దాదాపు ఒక 5 ఏళ్ళు అవుతుంది. ఈ ఛానల్లో ఇదే ఫైనల్ వీడియో, ఓకేనా? ఎందుకంటే నా చిన్ననాటి డ్రీమ్ ఒకటి ఉంది. ఆ డ్రీమ్ని అచీవ్ చేయాలంటే ఈ గోలంతా పెట్టుకోకూడదు, ఓకేనా? చిన్ననాటి డ్రీమ్, చదువులు, ఈ గోల ఇది వేరు, బట్ అది వేరు. నా డ్రీమ్ అదే. దానికోసమే ఈరోజు నుంచి నా గోల్ అంతా, నా ఎయిమ్ అంతా అదే ఉంటుంది. ఓకే, దానికన్నా ముందు చాలామందికి యూట్యూబ్ ద్వారా నేను పరిచయం అయ్యాను. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు యూట్యూబ్లో. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నార్మల్గా నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకన్నా యూట్యూబ్లో పరిచయమైన వాళ్ళే చాలా ఎక్కువగా బాండింగ్ బాగా పెరిగిపోయింది, ఫ్రెండ్షిప్ అయిపోయింది. వాళ్ళు నా ఇంటికి వచ్చి నన్ను కలవడం, మాట్లాడుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం, ఓకేనా? అలాగే నేను 2019 ఆ టైంలో జైసల్మీర్ రాజస్థాన్ రైడ్కి వెళ్ళాను. ఆ రైడ్ చూసిన కొంతమంది ఆ టైంలో అంత పాపులర్ కాదు వీళ్ళు ట్రావెలర్స్. ఇప్పుడు అన్వేష్ అని, సన్నీ యాదవ్ అని, వాళ్ళు నా వీడియోస్ చూసి పర్లేదు బ్రదర్ బాగా చేసావు అని నన్ను మెచ్చుకుంటూ ఉంటారు. దానికి థ్యాంక్స్. అండ్ ఉగ్రసేన వ్లాగ్స్ ఎవరికైనా తెలుసా? ఉగ్రసేన వస్తాడు అంటే చాలా మంది తెలియదు, కానీ మా యూట్యూబర్లందరికీ ఫ్యాన్. హాయ్ ఉగ్రసేన, బిగ్ ఫ్యాన్ అమ్మా. నీ కోసం అడిగి పోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు? నేను యూట్యూబ్ అనేది ఏదో నా జీవన విధానంగా రాలేదండి. అంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టి దాని మీద డబ్బులు సంపాదించి బతకాలనే ఉద్దేశం మీద నేను రాలేదు. నేను కొన్ని అడ్వెంచర్ చేయాలనుకున్నాను బైక్ మీద. ఇప్పుడు జైసల్మీర్ దాకా జనరల్గా రైడ్స్ అనేవి 2-3 కలిసి వెళ్తుంటారు, 2-3 సరదాగా కలిసి వెళ్తూ ఉంటారు. నేను ఒక్కడనే వెళ్ళాను. అది ఒక డిఫరెంట్గా ట్రై చేశాను. నాన్ స్టాప్ రైడ్స్ చేశాను. భోపాల్ దాకా 32 అవర్స్ రైడ్ చేశాను. ఇట్లా కొద్దిగా రిస్కీగా చేశాను. అలాగే ముంబైలో వెళ్ళినప్పుడు, ఇప్పుడు స్టిల్ కొన్ని వీడియోస్ నేను డిలీట్ చేశాను, కొన్ని వీడియోస్ స్టిల్ ఉంటాయి. ముంబైలో స్లమ్లో ఉన్నాను 40 days, వాష్రూమ్స్ లేవు, ఏమి లేవు. ఇట్లాంటి అడ్వెంచర్ చేస్తూ ఉంటాను నేను. అట్లా చేశాను కొన్ని సరదాగా. అట్లా చేస్తేనే మనకు ఇండియాలో ఉన్న డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ మనకు పరిచయం అవుతాయి. ఇలా ట్రావెల్ చేయాలి, అందరూ ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తే మీకు బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది, మీకు నాలెడ్జ్ వస్తుంది, చాలా నాలెడ్జ్ వస్తుంది. వాడోడు అనుకుంటాడు, ఈడోడు అనుకుంటాడు, ఇవన్నీ వదిలేయండి. అసలు మీరు ట్రావెల్ చేయాలని ఉంటే బైక్ తీసుకుని సరదాగా ఏదైనా వేరే స్టేట్కి వెళ్ళరండి, ఓకేనా? ఓకే, అలా ట్రావెలింగ్ చేస్తే జ్ఞానం పెరుగుతుంది, రిఫ్రెష్ అయిపోతాడు మనిషి, కొత్త ఎనర్జీ వస్తుంది మనిషి, ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. నిజమండి బాబు, ఆ ఫీలింగ్స్ లైఫ్ లాంగ్ మీరు చనిపోయేదాకా మీ బ్రెయిన్లో ఫీడ్ అవుతూ ఉంటాయి, ఓకే? అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చదువుకోని వాళ్ళని ఒక మాట కూడా అనండి. చదువుకోని వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే ఏది చెప్పినా వింటారు. చదువుకున్నవాడు ఏది చెప్పినా వింటారు, అర్థం చేసుకుంటారు. కానీ కొన్ని ఉంటాయి మొండలు. ఆ మొండలు ఏంటంటే అవి అంతే, ఆ జాతి అంత. అటు వంశంలో ఒకడు కూడా చదువు ఉండదు. అటు వంశంలో, అటు జాతిలో, అటు బుక్ తీస్తే నిద్ర వస్తాయి వాటికి. ఇట్లాంటి మొండలు ఏం చేస్తాయి అంటే, చదువుకున్న వాళ్ళందరినీ వాళ్ళు ఏదో వీళ్ళు డబ్బులు తిని బతుకుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సీఏలు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళు చేసే మేజర్ ఎకానమీ, దేశం బాగుండాలంటే వీళ్ళు చక్కగా వర్క్ చేయాలి. వీళ్ళు చక్కగా వర్క్ చేస్తేనే దేశ ఎకానమీ బాగుంటుంది. గవర్నమెంట్ ట్యాక్సులు బాగా వస్తాయి, ఇన్కమ్ ట్యాక్సులు. మరి నానా తట్టాలు పడి ఇన్కమ్ ట్యాక్సులు ఇవన్నీ కట్టిస్తుంటే కొంతమంది ఏమంటారంటే సీఏలు బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేస్తారు, ఇలా మాట్లాడుతుంటారు. నేను అన్ప్రొఫెషనల్గా అయితే ఇంత ముందుల భలే బూతులు మాట్లాడేవాడిని. ఇప్పుడు ఆ బూతులు వస్తున్నాయి, అనాలనిపిస్తుంది, నాకు బూత్ మాట్లాడాలనిపిస్తుంది. వద్దులని ఫిక్స్ అయ్యా. దారుణంగా మాట్లాడతా బూతులు నేను తట్టుకోలేరు అసలు. మో ఒకప్పుడు వీడియోస్ ఉండేవి, డిలీట్ చేసేసరిని, దారుణంగా ఉండేది, తట్టుకోలేరు. వద్దు. అది చెప్తాను. ఇలాంటి ఈ బ్యాచ్కి 5%, 10% బ్యాచ్ ఉంటారు, స్క్రాప్ బ్యాచ్. మిగతా వాళ్ళందరూ భలే ఉంటారండి, అర్థం చేసుకుంటారు. అవునా, పర్లేదు, చదివే కదయ్యా బాబు, చదివే అంత ముందుకు తీసుకెళ్ళి చదివే. ఒక మంచి ఇంజనీర్ ఉన్నాడు అనుకో, సివిల్ ఇంజనీర్, మంచి డ్యాములు కడతారు, మంచి బ్రిడ్జ్లు కడతారు, మంచి డ్యామ్స్, బ్రిడ్జ్లు, రోడ్లు,
అసలు మనుషులు లేని ప్రాంతాల్లోకి వేస్తుంటారు రోడ్లు లడాఖ్లో. మొత్తం సివిల్ ఇంజనీర్సే కదా. అట్లా నువ్వు ఏదన్నా డిఫరెంట్ జబ్బు ఏదైనా తెచ్చుకున్నావు అనుకో, ఈ కెమికల్ ఇంజనీర్సే కదా వాడికి మందు కొనుక్కునేది. ఇట్లా చదువులే ఇవన్నీ, చదువుల వల్ల వచ్చేది ఇవన్నీ. ఓకేనా? ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి కింద. లాస్ట్ వీడియో కదా ఇది, వీడియో తర్వాత నీకు వీడియోలు రావు. నేనైతే మాట్లాడినాక నా పని, నా గోల్ వేరే ఉంది. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఇలా కుదరదు ఇంకా. ఓకేనా? మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో, హాయ్ బ్రో, ఐఎమ్ వాచింగ్ యువర్ వీడియోస్. నేను ఎప్పుడైతే సిఏ టీచింగ్ స్టార్ట్ చేశాను ఇందులో, అప్పటి నుంచి దాదాపు 150 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి ఎవరు వచ్చారో ఏమో అర్థం కావట్లేదు. 150 సబ్స్క్రైబర్స్ ఎవరో ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేసి హాయ్ బ్రో, మీ పేరు కానీ లేదా మీరు ఏం చదువుకుంటున్నారో అంతా కామెంట్ చేయండి. ఏం తప్పే ఏమైపోతుంది, మీ హాస్టల్ ఏమైనా పోతాయా లేదా ఏమవుతుంది చెప్పండి. కామెంట్ చేస్తే తప్పే ఉంది, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఇబ్బందేనండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం చాలా బాధగానే ఉంటుంది. ఎందుకంటే మా నాన్న ఉన్నారు, ఆయన హీఈస్ బీకామ్ బీఈడి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఉత్కల్ యూనివర్సిటీ, ఒరిస్సా. రిటైర్మెంట్ టైంలో 1,50,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు. 1,50,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు. శాలరీ వచ్చేది ₹1,00,000 దాకా వచ్చేది. 1,50,000 ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు లాస్ట్ 4 years 5 years. చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇంత బాధగానే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే, బాధగానే ఉంటుంది. కానీ మీరు చూడండి అట్లా ఉంటుందని కంపెనీస్ నుంచి ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తుంటారు. సరే ఏదైతే ఇది అయింది, హ్యాపీగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. మరి ఎవరెవరు చూస్తున్నారో మీరు బట్టి ఖచ్చితంగా కామెంట్ పెట్టాల్సిందే. నేను హ్యాపీగా ఉండాలంటే లైక్లు కొడుతున్నారు, అప్పుడప్పుడు చిన్న చిన్న కామెంట్లు పెడుతున్నారు, ఒకళ్ళు ఇద్దరే పెడుతున్నారు కామెంట్లు. మరి ఎవరెవరు చూస్తున్నారో అందరు కామెంట్ పెట్టాల్సిందే. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కుదిరితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.